అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు చేయూత పథకానికి సంబంధించిన 4016 రూపాయల కొత్త పెన్షన్, అలాగే దివ్యాంగులకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 6000 రూపాయల పెన్షన్. ఈ రెండు పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేసి లబ్ధిదారులకు అందించబోతుందనే సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు లబ్ధిదారులకు అందించబోతున్నారు, అసలు ఈ నెలకి సంబంధించి ఇస్తారా ఇయ్యరా అనే గందరగోళం కూడా ఉంది. అది కూడా స్పష్టంగా తెలుసుకుందాం. మీరు వీడియోని చివరికి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల టైంలో ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఇలా ఎయిడ్స్కి సంబంధించి రోగులకి సంబంధించి, డయాలసిస్ పేషెంట్లు, పలేరియాకి సంబంధించి ఇలా 11 విభాగాలుగా సుమారుగా 4016, ప్రస్తుతం వీళ్ళు 2016 అందుకుంటున్నారు. వీళ్ళకి 4016 ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇటు దివ్యాంగుల మిత్రులకు సంబంధించి ప్రస్తుతం 4016 అందుకుంటున్నారు. వీళ్ళకి 6000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. దానిలో భాగంగానే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అనేవి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్ మీరు చూసుకోవచ్చు. గుడ్ న్యూస్, వారికి ప్రతి నెల 6000. మంత్రి సీతక్క కీలక ప్రకటన. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు అనమాట. తాము ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్ల పెంపు ఉంటుంది అని చెప్పేసి వారు ఒక స్టేట్మెంట్ని సందర్భంగా తెలియజేశారని చూసుకోవచ్చు. ఇక మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు, ఆమోదం తెలుపుతారని చెప్పేసి కూడా తాజాగా చాలా దినపత్రికలలో వచ్చాయి. రాబోయే 2025 జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి, దానికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల పెన్షన్ పెంపు ఉంటుంది అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఈ స్టేట్మెంట్కి సంబంధించి అసెంబ్లీలో చర్చ మాత్రం జరగలేదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులో కావచ్చు, ప్రస్తుత నిధుల సర్దుబాటు కాని నేపథ్యంలో 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు లేవని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా తెలిపిన వాస్తవం అయితే చూసాం. కానీ ఈ 2025 ఆర్థిక బడ్జెట్లో ప్రభుత్వం సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కొత్త పెన్షన్లకి కేటాయించనుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. కాబట్టి కొత్త పెన్షన్లు అనేవి రాబోయే 2025లోనే ఆమోదం తెలపడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నెలకి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే, మొత్తానికి ప్రతి నెల మొదటి వారంలో 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ జీతపత్యాలకు పోతుంటే 6,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చేసిన వడ్డీలకు పోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక సంక్షేమానికి సంబంధించి 7,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆదాయం మాత్రం 17,000 కోట్లు ఉంటే మాత్రం ఖర్చు మాత్రం 20,000 కోట్ల రూపాయలు అవుతున్న నేపథ్యంలో ప్రతి పథకానికి కూడా నిధులు సర్దుబాటు చేసి లబ్ధిదారులకు అందిస్తున్న సందర్భం అయితే అవుపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ నెల చివరికల్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ 4016 రూపాయలకి సంబంధించి 6,000 రూపాయలకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రతిపాదనకి సంబంధించిన సమాచారం, విధి విధానాలు తెలియజేయనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇదే నెల చివరికి పాత పెన్షన్ రూపంలోనే ప్రస్తుత నెల పెన్షన్లను కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిందనే సమాచారం కూడా తెలుస్తుందన్నమాట. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.